ఫస్ట్ ఎడిషన్ ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజుల వసూలు వ్యవహారం పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ కొన్ని స్కూల్స్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్ పై తమ పోరాటం కొనసాగిస్తామంటోంది. హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూళ్లలో విద్య సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉందంటూ కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులకు వ్యతిరేకంగా కొందరు తల్లిదండ్రులు ఏకంగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ పేరుతో ఫీజు దోపిడీపై పోరాటం చేస్తున్నారు. గవర్నర్ మొదలు విద్యాశాఖ అధికారుల వరకు అందరినీ కలిసి అధిక ఫీజుల వసూళ్లను అడ్డుకోవాలని కోరారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటికే కొన్ని స్కూల్స్ అడ్మిషన్లు ప్రారంభించాయి. ఇందులో విపరీతంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేశారు. క్యాపిటేషన్ ఫీ యాక్ట్ 1983 ప్రకారం ఇది ఒక క్రిమినల్ అఫెన్స్. వన్ టైం క్యాపిటేషన్ ఫీ స్కూల్స్ తీసుకోకూడదు, 5,000 తీసుకోవాలి. అదొక క్రిమినల్ అఫెన్స్. ఆ ఒక్క క్లాజ్ మీద మేము ఈరోజు అది క్రిమినల్ అఫెన్స్ కాబట్టి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాం. ఇప్పుడు చూస్తే ఎన్నో స్కూల్స్ ఈ 5,000 లిమిట్కి వచ్చేసాయి. మా HSPA ఐడికి కొన్ని వందల మంది పేరెంట్స్ థ్యాంక్ యూ నోట్స్ పంపిస్తున్నారు. అంటే వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ రూపీస్, బట్ ఓవరాల్గా చూస్తే సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్కి ఒక చెక్ పెట్టగలిగాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ సమాచారం తీసుకుంటున్నామని, వీటిపై కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని HSPA అంటోంది. ఇప్పటికే కొన్ని స్కూల్స్ కు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందంటోంది. మరోవైపు HSPA కంప్లైంట్లపై పోలీసులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముందుగా ఈ అంశంపై DEOతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పేరెంట్స్ ను కూడా పిలిచి విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. HSPA ప్రతి స్కూల్కి అరౌండ్ 14,000 స్కూల్స్ ఇన్ తెలంగాణ ఉన్నాయి. ప్రతి ఒక్క స్కూల్కి మేము వెళ్ళలేం. కన్సర్న్ సిటిజన్స్గా, పేరెంట్స్గా, యాక్టివిస్ట్గా మీరు ఏ స్కూల్ అయినా చూస్తే ఇమీడియట్గా మీ నియరెస్ట్ PSకి మీరు కూడా కంప్లైంట్ చేయండి. మనందరం కలిసి చేస్తేనే ఈ యొక్క దోపిడీకి అరిగట్టగలమని రిక్వెస్ట్ చేస్తాం. ఫీజులపై ఇన్నాళ్లు పోరాటం చేసిన హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుండటంతో ప్రైవేట్ స్కూల్స్ ఆందోళన చేస్తున్నాయి.